యేసు జోలికి రాకండి. మరలా చెప్తున్నాను సమాజానికి, ప్రపంచంలో నెట్టన వీక్షిస్తున్న ప్రజలారా, యేసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే మగతనం ఉంటే, మరలా చెప్తున్నాను మీడియాకి, మగతనం ఉంటే ఎవడైనా శాస్త్రవేత్తలు తీసుకొని రావాలి, లేదా చేత కాదని దేవా, మీరేంటో మీ పిల్లలకి ఈరోజు చెప్పండి. మీరెవరు, మీరు ఎలా ఉంటారు, మీ కూర్చున్నటువంటి పూర్తి వివరాలు మీ పిల్లలకి చెప్పాలనుకుంటున్నాను. మీ పిల్లలు అర్థం చేసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను. ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి మాట మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుడు ఈరోజు మనిషి అర్థం చేసుకున్నాడా అని మనం ఆలోచిస్తే, దేవుణ్ణి ఈరోజు మనుషులు ఎవ్వరూ అర్థం చేసుకోలేదండి. ఒక మనిషిని మనిషి అర్థం చేసుకోగలుగుతున్నాడు.
ఈ భూప్రపంచంలో మనిషి ఎన్నిటినో ఎందరినో అర్థం చేసుకోగలుగుతున్నాడు కానీ దేవునిని మనిషి అర్థం చేసుకోవాలి. ఆయనను పూర్తిగా మనిషి తెలుసుకోవాలి. దేవుడు నీకు పూర్తిగా అర్థమైపోయాడా? ఈరోజు ఎంతమందికి దేవుడు అర్థమయ్యాడు అని నేను ఆలోచిస్తే ఎవరో కొందరికి మాత్రమే దేవుడు అర్థమయ్యాడు కానీ ఎవ్వరికి దేవుడు అర్థం అవ్వలేదండి. కారణం, దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుడు ఏం చెప్పాడు అన్నది మీరు నేను రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మీరు చదివారు. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు నిజశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఇది పౌలు గారు చెప్పారండి. దేవునిని అర్థం చేసుకోవటంలో పౌలు గారికి అర్థమైనంత దేవుని గురించి ఈ 20వ శతాబ్దంలో జైశాలి పిడి సుందర్రావు గారికి అర్థమైనంత ఆ దేవుడు ఈరోజు నేను చెప్పబోయే పాఠంలో ఎవ్వడికి అర్థం అవ్వలేదని మీరు అనుకుంటారు. దేవుని గురించి తెలుసుకోవాలంటే పౌలు గారు అంటున్నారు రోమీలకి, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి, ఆయన ఏంటో అర్థమవుతాడన్నాడు. రైట్. ఇప్పుడు సృష్టింపబడిన వస్తువులను మనం ఆలోచిద్దాం. దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిని గురించి మనం ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడండి. రైట్. ఈ ప్రకృతిలో మీరు దేనిని చూడండి, ఒక రకం లేదు. ఒక రకం ఈ ప్రకృతిలో లేదండి. మామిడికాయలు ఉన్నాయనుకోండి, అందులో రకరకాలు. ఒక కాయలలో మామిడికాయలలో మీరు చూస్తే రకరకాలు బంగిని పిల్ల అంటావు, రసాలు అంటావు, సువర్ణ రేఖ అంటావు, మరి రకరకాలు. ఒక పండు చూడండి, ఏ పండైనా అందులో దేవుడు ఒకటే ఒక పండు దేవుడు కలిగించలేదండి. అందులో రకాలు. మామిడి పండు, జామ పండు, బత్తాయి పండు, నారింజ పండు, కమలా పండు, నేరేడు పండు, చింతపండు. చూడండి, పళ్ళలో రకాలు, కాయలలో రకాలు, బెండకాయ, మిరపకాయ, చింతకాయ, బీరకాయ, పొట్లకాయ, ఇవన్నీ చూడండి రకరకాలు. బెండకాయలో రకాలు, అలాగే ఈ కాయలలో రకాలు. ఈ పువ్వులలో మీరు ఆలోచిస్తే ఆడవాళ్ళకి తెలుసు ఎన్ని పువ్వులండి, ఎన్ని రకాలండి. తమ్ముడు, నా మాట నాకు రిప్లై వస్తుంది, అది బాగా వస్తుంది. ఇందాక బాగుంది. పువ్వులలో రకాలు, కాయలలో రకాలు, పళ్ళలో రకాలు, రాళ్లలో ఎన్ని రాళ్ళండి. మామూలు రాయి, గ్రానైట్, మార్బుల్, చూడండి పలరాయి, అదే మార్బుల్. ఎన్నండి రాళ్లలో రకాలు చూడండి. అలాగే రుచులలో రకాలు, పులుపు, తీపి, కారం, చేదు,
వగరు, ఉప్పు, రుచి చూడండి. రుచులలో రకాలు, పువ్వులలో రకాలు, కాయలలో రకాలు, జంతువులలో రకాలు, రుచులలో రకాలు, రంగులలో రకాలు, పాములలో రకాలు, వృక్షాలలో రకాలు, చేపలలో రకాలు. ఏంటి రకరకాలుగా దేవుడు ఎందుకు ఈ ప్రకృతిని అంతటినీ కలిగించాడు అని మనం ఆలోచిస్తే, నాయనా నేను ఇన్ని రకాలలో ఉంటాను. బాగా ఆలోచించాలి. నాలో పులుపు ఉంది, నాలో తీపి ఉంది, నాలో కారం ఉంది, నాలో చేదు ఉంది, నాలో చప్పదనం ఉంది. నేను అంటే ఆత్మని. నాలో ఏమున్నాయో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను కనుక అందుకే నేను కలిగించాను ఈ ప్రకృతిలో రకరకాలు. 84 లక్షల జీవరాశులు అని చెబుతున్నావే నువ్వు. నాలో 84 లక్షల రకాలు ఉన్నాయి. నాలో పువ్వులకున్నటువంటి ఆ స్వభావం చూసావు, ఆ వాసన నాలో ఉంది. అది ఒక కాయకున్న రుచి ఉంది చూసావు, అది నా లక్షణమే, నాలో ఉంది. నాలో రుచి ఉంది, నాలో పులుపు ఉంది, నాలో ఏమున్నాయో నీకు నేను చెప్పాలనుకుంటున్నాను గనక అందుకే కలిగిస్తాను ప్రకృతిని. దేవుడు ఇన్ని రకాలుగా ఈ ప్రకృతిని కలిగించాడండి. ఈ ప్రకృతి అంతని చూడండి. ఇవన్నీ ఏంటో తెలుసండి, దేవునిలో ఏముందో అవి మీకు చెప్పడానికి దేవుడు కలిగించిన ఈ రకాలు. గాలి నీ ముక్కులోకి వెళ్తుంది, నీ ముక్కులోకి వెళ్తుంది, నీ ముక్కులోకి వెళ్తుంది. 700 కోట్ల మందిలోనికి ఈ గాలి వెళుతుంది. ఇక్కడ నువ్వేం అర్థం చేసుకోవాలి, రాయ్ నేను అందరిలోనికి వెళ్ళగలను, అది నా లక్షణం. నువ్వు నీళ్లు తాగుతావు, నువ్వు నీళ్లు తాగుతావు, నువ్వు నీళ్లు తాగుతావు, నేను నీళ్లు తాగుతాను. 700 కోట్ల మంది నీళ్లు తాగుతున్నారు. నువ్వేం అర్థం చేసుకోవాలి, నేను లోనకి వెళ్ళి కలిసిపోతాను, అది నా లక్షణం. ఒక సింహాన్ని చూడు, అందులో ఉన్నటువంటి లక్షణం ఉంది చూసావు, నాదే. అది అడవికి రాజు, పట్టిందంటే ఏది తప్పించుకోలేదు. దాని లక్షణం చూడు. ఒక పాము చూడు, దానికి ఉన్న వివేకం నాలో ఉంది. ఒక పావురం చూడు, నిష్కపటమైనదట, సేమ్ నా క్యారెక్టర్ అదే. ఒక చెట్టును చూడు, అది నీకు ఆక్సిజన్ ఇస్తుంది, ప్రాణవాయు ఇస్తుందని నీకు తెలుసు, కానీ అది ఇంకేం చేస్తుందో తెలుసా? రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అది నిన్ను బ్రతికిస్తుంది, నీలో ఉన్న వేస్ట్ను కూడా అది తీసేసుకుంటుంది. అలాంటిది నాలో కూడా ఉంది. అందుకే యేసులో చూపించాడు, మీరు పాపం చేసిన ఈ పాపాన్ని ఆయన రక్తం కడుగుతుంది అని అన్నాడు. దేవునిలో ఏమున్నాయో ఇవి మానవులకు దేవుడు చెప్పాలనుకున్నాడు. ఆయనలో ఏముందో నీకు తెలియాలని దేవుడు అనుకున్నాడు. అందుకే దేవుడు కలిగించినటువంటి ఈ ప్రకృతి అంతటి నువ్వు ఆలోచిస్తే ఏంటో తెలుసా, ఆయనలో ఒక పువ్వు లాంటి క్యారెక్టర్ ఉంది, ఆయనలో రంగు ఉంది, ఆయనలో రుచి ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో శబ్దం ఉంది. దేవుడు నీకెందుకు భాషలు ఇచ్చాడు చెప్పు? ఎన్ని భాషలండి సుమారు ఉన్నాయటండి? 600, ఇంకా పైగా ఉన్నాయటండి. 600కు పైగా భాషలు ఉన్నాయట. ఈ భాషలన్నీ నీకెందుకు ఇచ్చాడు?
దేవుడు చెబుతున్నాడు ఏమైనా తెలుసా? ఒరే, నాలో చాలా భాషలు వచ్చిరా, నాకు ఇంగ్లీష్ తెలుసు, నాకు తెలుగు తెలుసు, నాకు తమిళ్ తెలుసు, నాకు మలయాళం తెలుసు, నాకు కన్నడ తెలుసు, నాకు ఉర్దూ తెలుసు, నాకు మరాఠీ తెలుసు. దానవీర సూర కర్ణట ఎవరు? ఎన్టీ రామారావు. సకల వీర సూర కర్ణ దేవుడు. ఆయనకేమించి దాన వీర సూర కర్ణ అంతే. 5 మహా అయితే దేవుడు. నాలో రకరకాలు ఉన్నాయి నాయన, నాలో రకరకాలు. నన్ను నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? అర్థం చేసుకో. నేనేంటో నీకు చెప్పాలి. ఎందుకంటే నేను ఆత్మని, నేను దేవుడిని. దేవుడినైన నన్ను నీవు అర్థం చేసుకోవడానికి నాలో ఎన్నున్నాయో నీకు చూపించాలని దేవుడు అనుకున్నాడండి. అన్నీ కలిగించాడు, అన్ని చెప్పేశాడు. ఇదిగో నాయన, అది నేనే, అది నేనే, అది నేనే, ఇది నేనే. జంతువులన్నిటిలో ఉన్న లక్షణాలు ఉన్నాయి చూసావు, అవన్నీ నాలో ఉన్నాయి. మొక్కలలో ఉన్న రకాలు ఉన్నాయి చూసావు, అవన్నీ నాలో ఉన్నాయి. చేపలలో రకాలు ఉన్నాయి చూసావు, అవన్నీ నాలోనే ఉన్నాయి. మట్టిలో రకాలు ఉన్నాయి చూసావా, ఇవన్నీ నాలోనే ఉన్నాయి. అసలు నేనేంటో నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు అందుకే మనిషిని చేసినప్పుడు నేలమంటితో నరుని నిర్మించాడని అన్నాడు. అదొకటి రకమేనా చెప్పండి? మట్టితో దేవుడు మనిషిని చేసాడన్నది ఒక్క రకం కాదండి. మట్టితో దేవుడు ఏం చేశాడు తెలుసా? చతుష్పాద జంతువులను భూమి పుట్టించుగాకని పలికాడట. అంటే మట్టితో ఏ పుట్టాయి? ఆదామే కాదు, జంతువులన్నీ పుట్టేశాయి. అంటే నేను మట్టితో కూడా చేయగలను అని చెప్తున్నాడు ఆయన. నా క్యారెక్టర్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నాకు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో నీకు చెప్పాలనుకుంటున్నానని నీ కళ్ళ ముందు ఇవన్నీ దేవుడు పెట్టేశాడండి. వచ్చాడట మోషే, పొద మండిపోతుందట, కానీ కాలడం లేదట. అది ఎందుకు చూపించాడు తెలుసా? రే, నేను నిన్ను ఆత్మగా మన్నించగలను, కాలకుండా కూడా నిన్ను నేను ఉంచగలను. ఇది నా లక్షణం. ఆయనలో ఏముందో నువ్వు తెలుసుకోవాలనుకుంటే ప్రకృతిని చూడు అన్నాడు. అదే రోమపత్రిక 1:20. నాలో ఏమున్నాయో నువ్వు చూడాలి. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ చెప్తాను. నన్ను నువ్వు అనుభవించాలి. దేవుడు ఏమనుకోడు తెలుసండి? దేవుణ్ణి నువ్వు అనుభవించాలని దేవుడు అనుకున్నాడు. పండుగ చూడటమే కాదండి, నువ్వేం చేస్తావు? తింటావు. అంటే ఏం చేస్తున్నావు? అనుభవిస్తున్నావు. ఒక కాయ ఆరగించి అనుభవిస్తున్నావు, ఒక రుచి అనుభవిస్తున్నావు, ఒక నీరు అనుభవిస్తున్నావు, గాలి అనుభవిస్తున్నావు. మరి అనుభవించద్దా నువ్వు? వీటన్నిటినీ చూసి నువ్వు నా పిల్లలు నాలో ఏముందో చూడాలి, నాలో ఉన్నది నా పిల్లలు అనుభవించాలనుకున్నాడు దేవుడండి. ఆ పండు తిన్నప్పుడు నీకేమనిపించింది? దేవుడు ఎంత స్వీటా బా అని ఇప్పుడు అనుకున్నావా? అనుకో, పండు చాలా స్వీట్ అంటే రసాలండి. అబ్బాబ్బా, నూజివీడు రసాలు, మళ్ళీ ఇదోటి ఊరి పేరుతోని. దేవుడు రసాలు ఏముండవు, తిరగపోతే నీరసాలు. ఏంటంటే నూజివీడు రసాలా? అయ్యయ్యో, బొర్లేదు నీకు. ఒక చింతకాయ నోట్లో పెట్టుకో, బా ఏంటి దేవుడు పుల్లగుంటాడా బా. ఒక కారం, ఉప్పు కారం వేసుకొని తిను, మామిడికాయ నంచుకొని, ఎలాగుంటుంది అబ్బా ఏంటి టేస్ట్. దేవా ఏంటి ఈ టేస్ట్ మీదే? నాదే నాదే నాయన నాదే, అనుభవించు. ఈ రోజు దేవుడు ఎవరి
ఎవరికి అర్థమయ్యాడు? దేవుణ్ణి ఈ రోజు ఎవరు అనుభవిస్తున్నారు చెప్పండి. రకరకాలుగా నువ్వు దేవుని అనుభవిస్తున్నావా? చెప్పు. ఆయన ప్రేమ అనుభవిస్తున్నావా? ఆయన దయని అనుభవిస్తున్నావా? ఆయన కనికరం అనిపిస్తున్నావా? ఆయన జాలి అనుభవిస్తున్నావా? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానిని చూడు, నువ్వు అనుభవిస్తున్నావు కానీ అది దేవునిదని అనుకోవడం లేదు నువ్వు. ఈరోజు మనిషి దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అంటే, అందులో క్రైస్తవుడు రోగం వస్తేనే దేవుడు క్రైస్తవులు గుర్తొస్తాడు, లేకపోతే ఆదివారం గుర్తొస్తాడు. అంతేనా? ఈ ప్రకృతి అంతా చూడు, ఆకాశం చూడు, ఏమనుకో నువ్వు, ఆకాశమే ఎంతుంటే దేవుడు అంతుంటాడు. సూర్యుని చూడు, ఇటు సూర్యుడే ఇలా వెలిగితే ఆయన ఇంకెలా వెలుగుతాడు. అనుభవించు, నువ్వు చూడు, నువ్వు చూసే ఉన్నాయి, నువ్వు అనుభవించే ఉన్నాయి. సింహాన్ని చూడగానే ఏమనుకోను, అనుభవించాలని దగ్గరికి వెళ్ళి చచ్చిపోతావు. ఆహా, ఈ క్యారెక్టర్ ఇది బాగుంది. ఏనుగు ఏమనుకోను, బా ఏంటి బలం. గుర్రం చూడు, ఏమనుకోవాలి, ఏటి వేగం, ఏటి, ఆహా దేవుడు అంత. ఇప్పుడు నిన్ను కలిగించినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడికి నువ్వు కుమారుడు అయినప్పుడు, కుమార్తె అయినప్పుడు ఆయన ఏమనుకోడు తెలుసా? నా పిల్లలు నన్ను అనుభవించాలని దేవుడు అనుకున్నాడు. మీకు అర్థమైందో లేదో? చప్పట్లు కొట్టారంటే అర్థమైంది. వెరీ గుడ్. అనుభవించాలండి ఆయన్ని. అనిపిస్తున్నావు నువ్వు? దేవుడు అంటే నాకు బాగా అర్థమైపోయాడండి, దేవుడు అంటే నాకు బాగా అర్థమైపోయాడండి అనుకునేటటువంటి స్థాయికి నువ్వు అసలు వచ్చావు. నువ్వు ఈ భూప్రపంచంలో ఎవరు వచ్చినా రాకపోయినా మొట్టమొదటిగా పుట్టినటువంటి కయ్యను, హేబెలు, వీళ్ళ లైఫ్ హిస్టరీ నేను చెప్తాను, మీరు షాక్ అయిపోతారు. వాళ్ళు దేవుని ఎలా అర్థం చేసుకున్నారో, ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు, వాళ్ళిద్దరిని చూస్తానండి. మీరు బైబిల్లో ఉన్నటువంటి చదివి లోన ఉన్నటువంటి భావాలను మీరు అర్థం చేసుకోగలిగితే మీకు అర్థమైపోతాడండి దేవుడు. మీకే దేవుడు అయిపోతాడు, మీతోనే ఉంటాడు, మీకే చెప్పాలనుకుంటాడు. అతను నువ్వు అలా అర్థం చేసుకున్నావు. నువ్వు చెప్పు. కయ్యను పొలంలో పంట తెచ్చేటట అంతే, కానీ హేబేలు అతని లైఫ్ చూస్తానండి. హేబేలట మందలో తొలుచూరు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాను అని రాశాడండి. ఏం తెచ్చాడట? మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని. దీని అంతటిని, ఈ లెటర్స్ అన్నిటిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఆలోచించాలి. మందలో తొలుచూలు పుట్టిన వాటిని తెచ్చాడట. ఎవరి దగ్గరికి? దేవుడికి బలి ఇవ్వాలని. అంటే మందలో ఏది తొలిచూలు పుట్టిందో ఆలోచిస్తున్నాడు. ఇది పుట్టింది, ఇది పుట్టింది, ఇది పుట్టలేదు, ఇది పుట్టింది, ఇది పుట్టింది, ఇది పుట్టలేదు. ఫస్ట్. నెక్స్ట్, తొలిచూరు పుట్టింది కానీ ఇది కొవ్వలేదు, ఇది కొవ్వింది, ఇది కొవ్వలేదు, ఇది మళ్ళీ పాడైపోయింది, ఇది అపవిత్రం అయిపోయింది, ఇది వేస్ట్. దేవునికి అర్పణ ఇవ్వాలనుకునేటప్పుడు ఆ ప్రశ్న, హేబేలు అంత అర్పణ ఇచ్చాడు కదా, హేబేలు ఇచ్చింది దేవుడు తిన్నాడు కదా, తిన్న తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు అంటారు. మరి అలాంటప్పుడు హేబేల్ని చంపుతాడని తన అన్నమైనటువంటి కయ్యను అనే సంగతి తెలిసినప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు చెప్పండి? మీరు ఎప్పుడప్పుడు అంటారు దేవుడు నన్ను కాపాడించాడండి, దేవుడు కాపాడించాడండి, దేవుడు కాపాడించండి. అడిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ ఇది. హేబేలును ఎందుకు కాపాడలేదు చెప్పు నువ్వు? ప్రశ్నకు సమాధానం.
నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నాకు అర్థమైనంత దేవుడు నీకు అర్థం అవ్వలేదు కనుక. హేబేలు ఎందుకు దేవుడు చంపుతుంటే అడ్డుకోలేదే? ఏం కాపాడలేదు? హేబేలు చేసినటువంటి కార్యక్రమం ఏంటో ఇప్పుడు మీకు రిఫరెన్స్ చూపిస్తాను, మీరు షాక్ అయిపోతారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక హేబేలు ఇచ్చాడు, అందులో ఏం లేదట, సణుగు లేదు. నువ్వు సణుగు 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 ఏంటి? కన్వీనర్కి మొన్న నేను 500 ఇచ్చాను, కానీ అబ్బా అయిపోయింది అయితే పోయింది, ఇది పోయింది. సణుగు రాయ్. నా దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, సణుగుకుంటే పోయిందే, ఫెయిల్ అయిపోయింది. 2 బలవంతంగా మొదటి ప్రశ్న అయింది కనుక కానుకలు పట్టుకుందాం అనగానే మీరు ఏమనుకున్నారు? ఏమనుకున్నా చెప్పండి? బలవంతం. ఇప్పుడు ఏమని 5 రూపాయలు వేద్దామా? లేదులే బాగోదు, టింగ్ అంటది, అది 10 రూపాయలే. సణుక్కొనిస్తే ప్రేమించడు, బలవంతంగా ఇచ్చినా ప్రేమించడు, హృదయంలో నిశ్చయించుకున్నావు అయినా ప్రేమించడు. కయ్యను అదే చేశాడు. ఏమని? హృదయంలో నిశ్చయించుకున్నాడు, గో పొలం పంటలో కొంత దేవుడికి ఇవ్వాలి. హృదయంలో నిశ్చయించుకున్నాడు, బాగుంది, నిశ్చయించుకున్నాడు, కానీ దేవుడు ఒప్పుకోలేదండి. మీరు ఈరోజు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. మీరు సణుక్కున్నారనుకో, ఫలమే లేదు, పోయినట్టే. బలవంతంగా చేస్తున్నారనుకో, పోయినట్టే, పోయింది, ఇంకా తిరిగే లేదు, పోయింది. హృదయంలో నిశ్చయించుకున్నారు, దేవుడికి ఇంత, నాకైతే ఇంత, అంతే కదా. మరి జీతం రాగానే ఏమనుకుంటారు? కిరాణాకెంత, దేవుడికి ఆదివారం ఎంత. బాగా నిశ్చయించుకో, డిసైడ్ అయిపో అనమాట నువ్వు. వెరీ గుడ్. అయితే నీకేం దక్కదు. మరి ఎవరిని ప్రేమిస్తానన్నాడు? ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అన్నాడు. ఉత్సాహంగా ఇవ్వాలట. అంటే ఆ రోజు హేబేలు ఎలాగ ఇచ్చి ఉంటాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది బాగోదు, ఇది బాగోలేదు, ఇది తొలిచులు పుట్టింది కానీ కొవ్వలేదు కనుక ఇది వద్దు, దేవుడికి ఇది వద్దు, ఇది బాగుంది, ఇలాగా డిసైడ్ అయిపోతున్నాడండి. ఇదొద్దు, అదొద్దు, ఇదొద్దు, అదొద్దు, ఇది ఇలాగా అంతా ఆలోచిస్తున్నప్పుడు ఉత్సాహంగా ఇస్తున్నాడు కదా మరి దేవుడికి. ఇప్పుడు ఆ వాక్య ప్రకారం ఏం చేయాలి? ఆయన ఉత్సాహముగా ఇచ్చువాని మొదటిసారిగా పరదేశకు వెళ్ళే అద్భుతమైనటువంటి జీవితం ఛాన్స్ నీకు ఇస్తున్నాను. ఎందుకు దేవుడు కాపాడలేదండి? నేను కాపాడరా, నీలాటోడికి ఎంట్రన్స్ ఇవ్వాలరా. ఫస్ట్ నువ్వు వెళ్ళాలి పరదేశంలోనికి. ఎందుకు? పరదేశంలో ఉన్నన్ని భోజనాలు ప్రపంచ ఏ దేశాలలో కూడా లేవు. ఇది సబ్జెక్ట్. తెలుసా మీకు? పరదేశంలో ఏమున్నాయి? పరదేశంలో ఏమున్నాయి తెలుసా? పరదేశులో సర్వ సుఖాలున్నాయి. అందుకే బైబిల్లో మీరు ఎప్పుడు చూసిన రెఫరెన్సే ఇప్పుడు చూడండి, చాలా వెరైటీగా ఉంటుంది. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 13 చివరి మాట 14 చదవండి. వీరందరూ దూతలు, ఈ దూతలట రక్షణయను స్వాస్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అనుందండి. వాక్యం ఏంటండి? రక్షణయను స్వాస్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై. అంటే కోట
దేవదూతలు ఉన్నారు. వీళ్ళు ఎవరికి సేవ చేస్తారో తెలుసండి? రక్షణయను స్వాస్యమును పొందబోవు వారికి పరిచారం. పరలోకం వెళ్తారండి, వీళ్ళకే పరిచారం. రక్షణయను స్వాస్యమును పొందబోవారు. మరి ఈ లోకంలో కూడా దేవదూతలు ఉన్నాయి. ఇవెవరికి? అన్ని జనులకి సేవ చేస్తాయి, క్రైస్తవులకి సేవ చేస్తాయి. ఇదొక రకం జాతి. ఈ జనరల్ భోగి ఇది ఎవరెవరికి జనరల్ భోగి. మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపించేయడమే. రిజర్వేషన్ ఏం లేదు దీనికి. వీళ్ళెవరు అనుకున్నారు? రక్షణ స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై. బాబు అయ్య గారు, నెంబర్ 1 చచ్చిపోతున్నాడు. ఎవరన్నది? లాజరు చచ్చిపోతున్నాడు. ఎవరన్నది? దేవదూతలు వచ్చేసారటండి. ఎవరిని తీసుకెళ్ళడానికి? ఆ దరిద్రుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకొనుటకు కొనుకోబడెను. తీయండి, ఎందుకని మరి వీరందరూ ఎవరందరూ? దేవదూతలందరూ. ఎంతమంది దేవదూతలు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడును. వాటి లెక్క కోట్ల కొలదిగా ఉండను. కోట్లు కోట్లు కోట్లండి. వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయటకై. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. లాజరు చచ్చిపోగానే లాజరు గారికి ఏం చేయాలి? పరిచారం అంట. రైట్. లాజరు గారు ఏ శరీరంతో ఉన్నారు? కురుపులతో ఉన్న శరీరం, కుక్కలు నాకుతున్న శరీరం. అలాంటి పరిస్థితుల్లో లాజరు గారు ఉంటే, చచ్చిపోయిన తర్వాత పరదేశికంగా ఉన్నటువంటి లాజరు గారు పరదేశంలో ఏమైపోతున్నారు? ఒకసారి లోకాసు వార్త 16వ అధ్యాయం 24, 25 వచ్చిన చూడండి. అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అని ఉంటది. లోకాసు వార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించవు, అలాగే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు. కురుపులతో నిండినటువంటి శరీరము భూమి మీద విడిచిపెట్టిన తర్వాత పరదేశికి ఆత్మ అతను వెళ్ళిపోతే అక్కడ నెమ్మది ఏంటండి? అంటే అక్కడ ఏం జరుగుతుంది? పరిచారం అంటే ఏం చేస్తే దేవదూతలన్నీ కలిసి చెప్పండి. హేబెల్ గారు, మీరేంటి చికెన్ బిర్యానీ తినలేదు, మటన్ బిర్యానీ తినలేదు, చికెన్ 65 తినలేదు, పులిహారి తినలేదు, అంతే కదండి. సున్నుండలు ఇవన్నీ ఉన్నాయేటండి ఏదైనా తోటలో. ఉత్సాహంగా ఇచ్చాడు. ఆ రోజు హేబెలు ఉత్సాహంగా ఇచ్చాడు. ఈ రోజు నువ్వు అడిగేస్తున్నావు చెప్పు. ఉత్సాహం ఉందా? మీటింగ్ రావడానికే నీకు ఫస్ట్ సిరాకు. కానుకలు వస్తున్నాయంటేనే గుండె అయిపోద్ది. పెద్ద కాగితం వచ్చేస్తే ఏమైపోద్దని కొంచెం లైట్లు వేసే ఉంచండి బాబు. కానుకలు ఇచ్చినప్పుడు చూసుకోవాలా. 100, 10, 20 తెలియదు మనకి. చెప్పండి, మీరేమైనా ఇస్తున్నారా? చెప్పండి, ఇచ్చారు మీరు? మిమ్మల్ని దేవుడు ప్రేమించడు. దేవుడు ఎవరికి దేవుడో తెలుసా? దేవుడిని ఎవరైతే ఉత్సాహంగా ప్రేమిస్తారో వారికే దేవుడు. నేను హేబెలు దేవుడను. అబ్రహాము తన కొడుకును ఇవ్వాలనుకున్నాడు.
చెప్పాడు ఉత్సాహంగా. అలా ఆవిడికి చెప్పలేదు, అది కొడుకు చెప్పలేదు. నేను ఇచ్చేస్తాను అనుకుని బయలుదేరిపోయి ఇచ్చేశాడు, ఉత్సాహంగా ఇచ్చాడు. నేను అబ్రహాం దేవుడను. అతను కొడుకు అయినటువంటి ఇస్సాకు, అతను ఏం చేశాడు రేపు చెప్తాను. నేను ఇస్సాకు దేవుడను. అతను కుమారుడు యాకోబు ఏం చేశాడో రేపు చెప్తాను. నేను యాకోబు దేవుడను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, హేబెరు దేవుడను, పితరుల దేవుడను, దేవుని కోసం బతికిన వారి దేవుడను. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు కనుక దావీదు దేవుడను. దేవుడు ఎవరికి దేవుడండి? ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఒక రిఫరెన్స్. ద్వితీయోపదేశకాండము 1 దినవృత్తాంతములు 28:9 చూడండి. 1 దినవృత్తాంతములు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన, ఎంత బాగా రాశాడండి ఆయన. దేవుడు ఎవరికి దేవుడట? నీ తండ్రి యొక్క దేవుడైన ఎవరు? దావీదు. నీ తండ్రి దావీదు ఎలాంటి వాడో తెలుసా? నా కోసం మందిరం కట్టాలనుకున్నాడు నీ తండ్రి. ఏ మందిరం? సిమెంట్తో చిన్న మందిరం కాదు, బంగారంతో కట్టాలనుకున్నాడు. ఈ భూప్రపంచంలో ఎన్ని దేవాలయాలు అయితే ఉన్నాయో, ఈ దేవాలయాలన్నిటినీ తల దన్నే బంగారు దేవాలయం మొట్టమొదటిసారిగా నీ తండ్రి కట్టాలనుకున్నాడు. అంటే నన్ను ఎలాంటి ప్లేస్ లో ఉండాలనుకుంటున్నాడు ఆలోచించు. ఆ తండ్రి యొక్క దేవుడు అంటున్నాడు ఆయన, అడ్రస్ చెప్తున్నాడు ఆయన. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఉద్దేశాలన్నీ అర్థమైపోయాయి దావీదుకండి. ఒక హేబెరు చూడు, ఒక అబ్రహాం చూడు, ఒక ఇస్సాకు చూడు, ఒక యాకోబు చూడు, ఒక మోషే చూడు, వీళ్ళందరినీ చూడు. నీకేమనిపించింది? ఇటు లైట్లు, అటు కుర్చీలు, ఇటు బరకాలు, ఇటు వేదిక, ఇటు ఫ్లెక్స్, అటు మళ్ళా మాకు అడ్వర్టైజ్మెంట్. ఒక ఫోటోల తర్వాత ఇంకో ఫోటో, ఇంకో ఫోటో తర్వాత ఇంకో ఫోటో, ఇంకో ఫోటో తర్వాత ఇంకో ఫోటో. ఏంటండి బాబు? నేనే చూసి ఇంత పొంగిపోతే ఆ దేవుడు చూసేవనుకోవాలి చెప్పు. సుందర్రావు గారు అల్లుడే కదండి, ఇతనికి ఎందుకు ఎంత షో అనుకున్నాడు అనుకో, అయిపోయింది, సాల్వ్ అని పో. మీకు అదే తెలీదు. ఈ రోజు దేవుణ్ణి ఎలా గౌరవించాలో ఈ రోజు హైందవులకు తెలిసినంత ఈ రోజు క్రైస్తవులకు తెలియదండి. వినాయక చవితి చేస్తారండి హైందవులు. లైట్లు 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 అండి బాబు. దసరా చేస్తారండి, ఓ మొత్తం రోడ్డంతా లైట్లే. మన వాళ్ళు మీటింగ్ పెడతారండి, దీపం బుడ్డి దుర్మార్గులు. అంతేనా? ఒక జనరేటర్ ఉండదు, ఒక లైటింగ్ ఉండదు, ఒక పట్టపగలు ఉండదు. చీడ మొక్కలు వేసుకొని ఎవడైనా వస్తే కానుకలు ఇస్తారేమనుకుని ముందే కానుకల మీద ఆధారపడిపోయి, నిజంగా అంటే సాల్మన్ రాజు నిజంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టి తెలుసండి. పోనీ మీరు వచ్చి సేవలు ఇచ్చేసారని చెప్పండి. మీరు ఇవ్వలేదని నాకు తెలుసు, దేవుడు తెలుసు, మీకు తెలుసు. చెప్పండి ఏమిచ్చారని. హేబేలుకి ఏమర్థమైపోయాడండి బాబు దేవుడు? అబ్రహాముకి ఏమర్థమయ్యాడండి దేవుడు? ఇస్సాకు ఏమర్థమయ్యాడండి దేవుడు? దావీదుకి ఏమర్థమయ్యాడండి దేవుడు? మొదటి శతాబ్దంలో అపోస్తలులకు ఏమర్థమయ్యాడండి దేవుడు? అందుకే యేసుతో తిరిగి అపోస్తలులు దేవుడంటే చాలా ఇంట్రెస్ట్ చూపించారు కనుక యేసుక్రీస్తు వారు 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఏమి ఉపయోగించాడో పదం ఒకసారి మీ బైబిల్లో చేసి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం
ఈరోజు దేశాన్ని పీడి సుందర్రావు గారితో ఉంటున్నామని చెప్పి ఎంతమంది పేరు నేను చెప్తున్నాను, వాళ్ళకి దేవుడు కాదు. వారు చాలా మంది ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో దేశాన్ని పీడి సుందర్రావు గారితో సెపరేట్ అయిపోయేటో వెళ్ళిపోతున్నాడు. వీడు అపోస్తలులు వెళ్ళిపోయారా? నువ్వు చెప్పు, అంత వచ్చిందా నీకు? ఏమొచ్చింది నీకు? ఏమీ రాలేదు. నీకు ఎంత నేర్పాను నాకు తెలుసు. ఏమొచ్చింది నీకు? దేవుడు అర్థమైపోయాడు నీకు? దేవుడు నీతో ఉన్నాడా? లోతు ఏం చేశాడో తెలుసా? లోతు గొర్రెల కాపర్లకి, అబ్రహాం గొర్రెల కాపర్లకి గొడవ జరిగితే మెల్లిగా పిత్తలారకం పెట్టేస్తే అప్పుడు అబ్రహాం పిలిచాడు అని, ఇగో లోతు పరిస్థితి బాగలేదు, మొత్తం గొడవలు జరుగుతున్నాయి, నీ పెట్టి బేడ సర్దుకొని మీ భార్య పిల్లలతో ఇగో ఇది చూడు, నీకు నచ్చితే ఇటు వెళ్ళిపో, ఇది చూడు, ఇది నచ్చితే ఇటు వెళ్ళిపో అని అన్నాడు. అన్నాడా? అన్నాడు. అప్పుడు లోతు గారు ఏమనాలి? నేనెక్కడికి వెళ్తాను బాబు, దేవుడు నీ దేవుడు, దేవుడు నీతోనే ఉన్నాడు, నీతో ఉండబట్టే నాకు బాగుంది, నేను అసలు వెళ్ళాలని అనాలి. కానీ చూసాడట, పచ్చగుందట. పచ్చని చిలకలు తోడుంటే అని అనుకుని పాట పాడుకుంటున్నాడు. పచ్చని చిలకలు ఎందుకు? దేవుడు ఉండాలి నీకు పచ్చగా. పక్కన పచ్చగుందట, పోయాడండి. అంతేనండి, ఎత్తడైపోయింది లోతుకి. లోతు సామాన్లు, లోతు భార్యని, లోతు పిల్లల్ని, లోతు ఆస్తిని పట్టుకెళ్ళిపోయాడట రాజులు. ఆయన మళ్ళీ అబ్రహాం గారు ఫైట్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు, ఇచ్చారటి. బుద్ధి ఉండాలి కదా, అయితే నేను వెళ్ళిపోకూడదని మళ్ళీ రావాలి కదా, రాలేదు. సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లాగా పచ్చగా ఉన్నాయి, గ్రీన్ సిటీస్. అంతేనండి, దేవుడు ఏం చేశాడు? అగ్ని గంధకాలు కురిపించాడండి. మొత్తం నేల మొలకలను కూడా వాళ్ళు కొడిచాడు. పద మనం ఇంకా ఉండకూడదు ఈ సుందరరావుతోని. ఇప్పుడు చాలా మంది అలాగే వెళ్ళిపోతున్నారండి, వెళ్ళిపోమనకుండా వెళ్ళిపోతున్నారు. మేము ఎవరిని వెళ్ళిపోమని అనవండి. దుష్టుడు తరమకుండానే అలాగే పోతున్నారు వాళ్ళు. పాతాళం పోతారు అండి, మీకు తెలీదు, టోట్లుగా పోతారు. నాకు తెలుసు, ఎందుకంటే మీకు బైబిల్ తెలియదు కనుక. నిజమండి. యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళిపోవాలనుకున్నారా అన్నప్పుడు ఏమన్నారు వాళ్ళందరూ కలిసి? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, ఎవరి యొద్దకు మేము వెళ్తాం? నాకు నువ్వే కావాలి. అందుకే దేవుడు అన్నాడు, అందుకే యేసు అంటున్నాడు ఏమని? నా తండ్రియో నీ తండ్రి, నా తండ్రి నీకు తండ్రి, నా దేవుడు నీకు దేవుడు అని అన్నాడు. అది దేవుడు ఎవరికి దేవుడు? అపోస్తలులకు దేవుడు. దేవుడు ఎవరికి దేవుడు? అబ్రహాముకు దేవుడు. దేవుడు ఎవరికి దేవుడు? హేబెలుకు దేవుడు. దేవుడు ఎవరికి దేవుడు కాదు? కయ్యనికి. కయ్యనికి దేవుడు కాదు, ఒక యజమానికి దేవుడు కాదు, ఒక కోరవుకి దేవుడు కాదండి. ప్రియమైన దేవుడి పిల్లలు, దేవుడు ఎవరికండి దేవుడు? తనను అర్థం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి దేవుడు అండి. భర్తను చక్కగా భార్య అర్థం చేసుకుంటేనే ఆవిడ భార్య అవుతుంది. లేకపోతే సెకండ్ సెటప్ సెట్ చేస్తాడు వీడు. తలపోట్ర బాబు దీంతోననేసి, అంతేనా? అది మీకు తెలిసింది. రాగానే శుభ్రం కొలబొడిసేస్తారు మొగుల్ని ఆడవాళ్ళు. నిజమండి. అప్పుడు ఏం చేస్తాడు? దీని దగ్గరికి వస్తే చాలు రా బాబు, తలపోటు అతడు. ఎప్పుడు నీతో కాపురం చేస్తాడు? అతన్ని ప్రేమించినప్పుడు. ఎప్పుడు అతను నీతో కాపురం చేస్తాడు? అతను అన్ని చూస్తున్నప్పుడు. ఏమీ
ఇవ్వకుండా, అతన్ని ప్రేమించకుండా, మంచి మాటలు చెప్పకుండా, అతనికి కావలసినటువంటి పరిచర్యలు నువ్వు చేయకపోయినప్పుడు ఆయన నిన్ను ఏమనుకుంటాడు? ఎందుకురా బాబు ఇలాంటి వారు కట్టుకున్నాను అనుకుంటాడు. ఈరోజు దేవుడి పరిస్థితి అదేనండి. నన్ను ఎవరు అర్థం చేసుకున్నారు, నన్ను ఎవరు అనుభవిస్తున్నారు, నా గురించి ఎవరు అన్ని ఇవ్వగలరు, నాకిచ్చిన ఎప్పుడల్లా ఇడిసి అనుకుంటాడు. నాకు ఇచ్చినప్పుడల్లా బలవంతం చేస్తాడు. నాకు ఇచ్చినప్పుడల్లా ఉదయం నిచ్చుకుని రామండి. తల్లి అయితే పాడుపడుతుంది, మరి దేవుణ్ణి నేనేమివ్వాలి? నా పిల్లలకు భోజనం పెట్టాలనుకున్నాడు ఆయన. నా పిల్లలు నాకు తిన్నప్పుడు నేను పెట్టాలనుకోవాలి. తల్లి పాలు తాగుతున్నప్పుడు బిడ్డ నా తల్లి. మరి దేవుని ప్రతిరోజు టిఫిన్ చేస్తున్నావు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు, రాత్రి భోజనం చేస్తున్నావు, ఇదంతా తింటున్నప్పుడు ఏమనుకోవాలి? ఏటి నాయనా నా మీద ఎంత ప్రేమ, నన్ను అనుభవించాలని ఎందుకు ఇవన్నీ ఇచ్చావని ఒక్కరోజు దేవుని మీద ఏమైనా మనసుందో చెప్పండి ఎవరికైనా? ఇలాంటి మనసు నీకు లేనప్పుడు దేవుడు నీకు దేవుడు కాడు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు అందుకు ఏమనుకుంటూ తెలుసా? ఉత్సాహంగా ఇవ్వండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీ పిల్లలు ఇవ్వండి, దేవుడికి ఇచ్చండి. దేవుని కోసం మీ సమస్తం ఇచ్చండి. నేను రాను బాబాయ్, నేను రాను, మీ మావిడాడు అన్నాను, ఇలాగే అన్నాను కనిపెడుతా, నేను అసలు రాను ఇలాగన్నా. లేదని అని అడగదని అని మీరు ఎలాగైనా రావాలని అని అనుకుని బలవంతంగా ఒప్పించేటండి. నిజమండి. అయితే పోన్లే, మరి నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా, అందులో కొడుకును కూడా ఇచ్చేసావు కదా, నీ దగ్గర రాకపోతే బాగు దేవుడు ఫీల్ అయిపోతాడు, అది వచ్చేస్తాను, నేను బయలుదేరిపోతాను అనుకుని చెప్పానండి. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడా? నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? చెప్పు. నిన్ను వదిలేసాడా? నీతో దేవుడుగా ఉన్నాడా? ఆయన నీతో ఉన్నాడా లేదో చూసుకో. మా ఆయన ఉన్నాడండి నాతో, నా పిల్లలు ఉన్నారండి, మా నాన్న ఉన్నారండి, ఇంతమంది ఉంటే సుఖం ఉంది. దేవుడు లేకపోతే చెప్పు. అతనే లేకపోతే నీ జన్మ వేస్ట్, నువ్వు బ్రతికినా వేస్టే. దేవుడే కావాలనుకోవాలి మీరు. మీకు దేవుడే కావాలా? లోకం కావాలా? దేవుడే కావాలా? నీ తల్లి కావాలా? అందుకే దేవుడు అన్నాడు, నాకంటే ఎక్కువగా తల్లి నేను, తండ్రి నేను, బిడ్డలు నేను ఎవరైనా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు, వాడు పరలోకం రాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని గురించి తెలుసుకోండి. ఆ దేవుడు నాతో ఉన్నాడండి, ఆ దేవుడు దొరికాడండి, ఆ దేవుని గురించి నేనే చెబుతానండి అని నువ్వు చెప్పు. ఆయన నీతోనే ఉంటాడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. నీకు దేవుడు టైం ఇచ్చాడు, నువ్వు ఆయన తెలుసుకో, ఆయన కోసం బ్రతుకు. రేపు ఇంకా విందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, ఏమి ఇవ్వాలో, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాను. మీ పిల్లలు అర్థం చేసుకున్నారు, విన్నారు, ఆలోచిస్తున్నారు. మీ బిడ్డలందరినీ మీరు చల్లగా కాపాడుతున్నారు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. మీ పిల్లలు మీరే కావాలనుకోవాలి, మీరే ఉండాలనుకోవాలి, మీరే దేవుడని ధైర్యముగా వీళ్ళు ఈ ప్రపంచంలో చెప్పుకోవాలి. దైవ రహస్యం, నీ పోలికతో ఎవరు నిన్ను కన్నారు? దేవుడు నీకు ఇచ్చిన పని చేయుచున్నావా? భక్తిహీనుల చరిత్ర, అంగవైకల్యంతో ఎందుకు పుట్టాలి? దేవుని స్వరూపం, దేవుని మూలపాఠం, దేవుడు ప్రేమమయుడా? దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోతుందా? దేవుని జ్ఞాపకాలలో నీ ఉన్నావా? చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దానిని తలిస్తే దేవునికి దూరం. నీకొక దేవుడు, నాకొక దేవుడా? ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే, దేవుడు నీకు ఇచ్చిన పని చేయుచున్నావా? ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రసంగాలు జాన్సన్ విక్టర్ గారు ప్రసంగించిన ఆడియో వీడియో సీడీలు, డివిడీలు మీకు బుక్ స్టాల్ నందు లభ్యమవుతున్నాయి. కనుక ఆసక్తి కలిగిన వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు విజ్ఞాపన చేస్తున్నాను.
రేపటి దినం త్వరగా ఈ యొక్క సభాస్థలానికి చేరుకొని